మిత్రులారా, ఈరోజు నేను మీ ముందుకు ప్రీసియస్ పవర్ ఆఫ్ పేరెంటింగ్, పాలన పోషణకి అన్మోల్ శక్తి, తల్లిదండ్రుల యొక్క పెంపకకు విలువైన శక్తి గురించి తీసుకొచ్చాను. మనం మారుతున్న సమాజానికి అనుగుణంగా మన బిడ్డలను ఏ రకంగా పెంచాలి, మన ఏ రకమైన టిప్స్ మనం ఏం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే బహుమతి తెలుసా? మన ప్రవర్తన తీరు, వ్యవహరించే తీరు, మన భాష, మనం చెప్పే విధానం, మన బ్రతికే విధానం, మన ఆలోచనలు, మన యాటిట్యూడ్స్ ఒక జిరాక్స్ కాట్లా మన బిడ్డల మీదకి వస్తాయి. అది గుర్తించండి. మనకు తెలియకుండానే అన్కాన్షియస్లో వాళ్ళలో దాగి లిప్తమైపోతాయి. అది ఒకరోజు బయటకు వస్తాయి. చిన్నప్పుడే బయటకు రావచ్చు. నేను ఒక చిన్న ఘటన చెప్తాను వినండి. ఒక వీడియో చూశాను. ఒక రెండు సంవత్సరాల పాప. ఆ అమ్మాయి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక ఫోన్ ఉంటే ఆ ఫోన్ ఇలా పట్టుకొని ఇలా అంటే మీనింగ్లెస్ భాషతో అట్లా పట్టే చెప్పగా ఎత్తు చెప్పేది రూపమా తలకి చెప్పి అర్థమవుతుంది ఇలా మాట్లాడుతున్నాను. అసలు ఏంటి అసలు ఆ మాట్లాడడం ఓకే, ఆమెకు భాష రాదు, ఏదో కొత్త లాంగ్వేజ్ మాట్లాడుతున్నది ఓకే. మరి ఆ కోపం ఎందుకంటే తెలిసింది ఏంటంటే వాళ్ళ నాన్న ఇలాగే మాట్లాడతాడు. అంటే ఆయన కోపంతో మాట్లాడితే ఆ కోపం ఆ బిడ్డలో లిప్తమైపోయింది, దాగింది. మన ప్రతి ప్రవర్తన, కదలిక మన బిడ్డల భావాల మీద, వాళ్ళ భవిష్యత్తు కదలిక మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ప్రతి నిమిషం, ప్రతి వ్యవహారం ఆలోచించి చేయండి. ఏం చేయాలి? నేను అందుకే ఇక్కడ ఏం రాశాను, వట్టుడు నట్టుడు. ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ టీ ఏంటి తెలుసుకుందా? టీ ఫర్ టైగర్. టచ్ దెమ్. ప్రతిరోజు ఒక్కసారి టచ్ చేసి చూడండి మీ పిల్లలు, ముఖ్యంగా తండ్రి కొడుకు, పెద్దైన కొడుకు. టచ్ దెమ్, టీచ్ దెమ్, ట్రస్ట్ దెమ్, టైం దెమ్. వాళ్ళకి టైం ఇవ్వండి. టాక్ దెమ్, మాట్లాడు. ఏమో ఇంకోటి ఏమంటే ఎప్పుడు చిన్నవాళ్ళుగా చూస్తారు. ఎందుకు చూస్తారు తెలియదు. అరే వాళ్ళకు తెలియవుతుంది. నేను నమ్మరు. ఈరోజు నేను వీడియో చేస్తున్నానంటే నా చిన్నవాళ్ళే నాకు హెల్ప్ చేస్తారు, నా స్టూడెంట్స్ నాకు హెల్ప్ చేస్తున్నారు. నేను అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నాను. వాళ్ళు చిన్నవాళ్ళని ఎప్పుడు ఆలోచించలేదు. నాకు తెలుసు వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళు ఈ మోడర్న్ టెక్నాలజీ. ఎంకరేజ్ మీ పిల్లడు ఒక విషయం తీసుకొస్తాడు, నన్ను నేను చేస్తున్నాను. వరా అది చేస్తావు కదా, ఎంత మాట్లాడు ఎప్పుడు ఏంటది? మనం ప్రేమగా మాట్లాడు, మంచిదా, తప్పకుండా చేద్దాంరా. ఇప్పుడైనా మాట్లాడారా మీరు? అట్లీస్ట్ వినండి. వాడు ఏం చెప్తున్నాడు మనసు పెట్టి వినండి. నేను ఇక్కడ సైంటిఫిక్గా చెప్పడం లేదండి, నేను సామాన్యంగా చెప్పాలని ఉద్దేశంలో చెప్తున్నాను. ఏంటంటే చెప్పరా మనసు పెట్టి నేను ఇక్కడ చూడండి, ఆ తండ్రి చూడండి. నేను చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్పరా నాకు టీచ్ చేయరా, నాకు తెలియదురా. అదే రకంగా ఆల్వేస్ టీచ్ పాజిటివ్ థింగ్స్. వాళ్ళు మీరు ఏం టీచ్ చేస్తారో, ఏం మాట్లాడతారో అదే వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. దాదాపు 25 సంవత్సరాల క్రితం నేను ఒక ఫ్యామిలీలో ఉండేవాడిని. ఆ తల్లిదండ్రులు, వాళ్ళ చిన్న పిల్లలు, ఆ తల్లిదండ్రులు ఎప్పుడు ఒకటే అనేవాడు, వాడు బాగా సంపాదించుకున్నాడు మాకు ఇవ్వలేదు, వీడు బాగా సంపాదించుకుంటున్నాడు మాకు ఇవ్వలేదు, ఏమంట ఇస్తే ఏం పోతుందంట అని ఇతరుల నుండి ఆశించే విధంగానే మాట్లాడేవారు. సరే, దాదాపు 25 years తర్వాత తిరిగి నేను అదే ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళందరూ నేనే అంటున్నారు, వీళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు, మాకేమి ఇవ్వడం లేదని. అంటే ఒకవేళ 25 years క్రితం పిల్లలకు మనము సంపాదించాలి, మనము కష్టపడాలి, మనము సాధించాలి అని చెప్పి ఉంటే ఆ భావన వాళ్ళు దాగి ఉండేది. వాడు తప్పకుండా సంపాదించేదాన్ని ఆలోచించేవాడు. కానీ నువ్వు ఆ రోజు ఎవరితో ఎక్స్పెక్ట్ చేశావు కాబట్టి ఈరోజు ఆ పిల్లోడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎంతవరకు సభపతి ఆలోచించండి. ఎందుకు ఇవ్వాలండి వేరే వాళ్ళు? మనమే సంపాదించుకోవాలనే ఆలోచన ఉండాలి. తర్వాత ఈ పిల్లోడు నేర్పించండి, విరాళం నేర్పించండి, తీసుకోవడం, ఇచ్చి పుచ్చుకోవడం నేర్పించండి. చక్కని కథలు, చిన్న పిల్లలకి చక్కని కథలు చెప్పండి, వాల్యూస్ చెప్పండి, విలువలు చెప్పండి, గొప్ప వాళ్ళ గురించి చెప్పండి. వాడు అక్కడి వరకు రీచ్ అయ్యాడంటే వాడు ఎంతో త్యాగాలు చేశాడు, ఎంతో స్ట్రగుల్ చేశాడు, మంచితనం గురించి చెప్పండి. అదే రకంగా వాడిలో ఇంట్రెస్ట్ పెంచండి. తర్వాత మనము
ఒక చిన్న ఉదాహరణ, మీ తల్లిదండ్రులు బ్రతుకుంటే మీ తండ్రి కాళ్ళు వద్దండి, వెళ్ళి మీ తండ్రికి తినిపించండి, మీ తండ్రితో మాట్లాడండి, మీ తండ్రితో ప్రేమగా వ్యవహరించండి. అది గమనించిన తర్వాత నీ కొడుకు అనుకుంటాడు, ఎస్ నేను కూడా భవిష్యత్తులో నా తండ్రిని ఇలా ఏ రకంగా గౌరవించాలి. దయచేసి వాళ్ళ ఎదురుగా మీ ఏ నెగిటివ్ యాక్టివిటీస్ ఉండకూడదు, ఏది ఉండకూడదు కూడా నేను ఇక్కడ రాస్తున్నాను, చెప్పాను చూడండి. డోంట్ డిస్కరేజ్, ఆల్రెడీ చెప్పాను. ఎంకరేజ్ ఏంటంటే డోంట్ డిస్కరేజ్. ఇంకా డోంట్ టాలీ విత్ సేమ్ ఏజ్. చాలా మంది చెప్పింటారో చాలా చోట్ల వచ్చింది. ఇది ఒక ఎంత చెప్పినా కూడా ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంటుంది. వాడు చూడు ఎన్ని మార్కులు వచ్చాయి, వాడు చూడు ఎంతవరకు చేరిపోయాడు, ఏంటిది అంటే సిబ్లింగ్ రైవల్స్, అంటే మీ అక్క చెల్లెలు తమ్ముళ్ళు వాళ్ళను దృష్టిలో పెట్టుకుని క్రిటిసైజ్ చేయడం. తర్వాత ఇలాంటివి దయచేసి మీరు భార్యాభర్తలు వాడెదురుగా, పిల్లలు ఎదురుగా, ముఖ్యంగా మీ బంధువులు మా బంధువులు ఏం అవసరం ఉందండి ప్రేమగా మాట్లాడేది. మీరు మాట్లాడే ప్రతి పదం ఆ పదం వాడి మనసులో దాగుతున్నది అనే విషయాన్ని మీరు గ్రహించండి. అదే కాకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓకే, మీ పిల్లవాడు ఆవరేజ్ స్టూడెంట్ 40%, కౌన్సిలింగ్ తర్వాతనో వాడికి చదవాలనే ఆలోచన వచ్చిన తర్వాతనో 40 నుండి 50 చేరాడు. బీ ఫీల్ హ్యాపీ. వాడు 40 నుండి 50 చేరాడు. 50 90 రాలేదా? వెరీ గుడ్ బెటా, యూ రీచ్ ఫ్రమ్ 40 to 50, గుడ్. నవ్ యూ ఆర్ గోయింగ్ టు రీచ్ 60, 70, 80. యూ కెన్. నా మిత్రుడు రాఘవేంద్ర ఉన్నాడండి, ఆయన మాట అంటాడు, ఒక విద్యార్థి యొక్క కెపాసిటీ 70% ఉంటే అతని కెపాసిటీ 70%. ఇఫ్ యూ అచీవ్డ్ 60%, దట్ మీన్స్ హీ అచీవ్డ్ మ్యాక్సిమం 90%. ఫర్ దట్ బాయ్ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ 90%, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒకవేళ వాడి కెపాసిటీ 70% ఉన్నప్పుడు మీరు 90%, 95% అని టాలీ పెట్టుకొని వాడిని నిరుత్సాహపరిచి వాడు ఎంతో బాధపడలేని చేస్తున్నారు. చాలామంది బాధపడుతున్నారు ఇలాంటి విషయాలు. మార్క్స్, ర్యాంక్స్ ఎన్నిసార్లు చెప్పినా మార్కులు ర్యాంకులు పట్టించుకోవద్దండి. మంచి తీరు, వ్యవహారం, ప్రవర్తన, మంచి అర్థం చేసుకునే గుణం, గౌరవించే గుణం, తల్లిదండ్రులు ఉంటే గౌరవము, శ్రద్ధ ఉండాలి, కొంచెం భయం ఉండాలి. అదే రకంగా స్టబ్బన్ ఉంటారండి, మొండి వాళ్ళు ఉంటారు. ఆ మొండి వాళ్ళని ఏ రకంగా మీరు వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఏ రకంగా చేసుకోవాలి. కానీ గారాభం చేసి వాళ్ళని చెడగొట్టకండి. వాడు అడిగిందల్లా ఇవ్వకండి, పర్వాలేదు, తీసుకెళ్ళండి, అనాథాశ్రమాలు తీసుకెళ్ళండి, చూపించండి, రోడ్ల మీద పిల్లలను చూపించండి, సమాజం ఎలా ఉందో చూపించండి. దేవుడు మాకు ఇచ్చిన దానికి సంతోషంగా ఉన్నంతలో అంటే ప్రతిసారి వాళ్ళకి ఇది కూడా చెప్పాల్సిన అవసరం. నేను పేదరికంలో బ్రతికాను, నిన్ను రిచ్గా బతికిస్తున్నాను చెప్పాల్సిన అవసరం లేదు. నో ప్రాబ్లం బెట. ఆ స్థాయిలో అది కరెక్ట్, ఈ స్థాయిలో ఇది కరెక్ట్. వాడు ఏదైనా అడిగినా అది ఎంతవరకు సబబు తప్పకుండా ఆలోచించాడు. వాడు అడగకుండా అమ్మాయి పాప ఎంత బాధపడతారు తెలుసా, మనం కూర్చోబెట్టి మీరు చెప్తే అది కాదురా, ఇలా చేద్దాం రా నాయన, ఇది పరిస్థితి. షేర్ యువర్ ఫీలింగ్స్, షేర్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ యువర్ మోర్ ఎవర్ 12 years, 12 సంవత్సరాల తర్వాత వాళ్ళు తప్పకుండా షేర్ చేసుకుంటారు, తప్పకుండా అర్థం చేసుకుంటాడు. వాడు డైలీ వెళ్ళి మాట్లాడండి. మీరు లేట్గా వచ్చినా రారా, నాతో పాటు వచ్చి భోంచేయరా అని ఎంతో ప్రేమగా మాట్లాడండి. ఇతరులను పొగడండి. మీరు ఎప్పుడైతే ఇతరులను విమర్శిస్తాడో ఆ విమర్శ భావన వాళ్ళలో వస్తుంది. ఎందుకు విమర్శించాలి? ముస్లిమ్స్ హిందువులు ఎందుకు విమర్శించాలి? హిందువులు ముస్లిమ్స్ ఎందుకు విమర్శించాలి? మీ బిడ్డల మనసులో ఆ విషపూరిత భావన, పరమత ద్వేషం ఎందుకు వేస్తున్నారు మీరు? దేవుడు సృష్టించిన ప్రతి మనిషి సమానమే, ఎవరు వేరు కాదు. ఈ సృష్టిలో ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు, ఎవరిని కొట్టుకోవాల్సిన అవసరం లేదు అనే ఆలోచన వాడిలో వచ్చి చేస్తే ఎంత గొప్పది. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏమంటే, ఇప్పుడు నేను అల్లాను గౌరవిస్తాను, ప్రతి మనిషిని అల్లా క్రియేట్ చేశాడనే భావన నాది. మీరు ఒకవేళ ఎవరైనా రాముడిని గౌరవిస్తే ప్రతి మనిషిని ఆ రాముడే సృష్టించాడనేటువంటి ఆలోచన అది ఎందుకు రాదు? అలాంటి మంచి గుణాలను మీ పిల్లలలో వేయండి. గొప్పవాళ్ళ గురించి చెప్పండి. ఎందుకు అతను గొప్పవాడయ్యారు, అతను అక్కడ చేరేదానికి ఎంత స్ట్రగుల్ చేసి ఉండాలి. ఇంత కాకుండా చిన్నప్పటి నుంచి అండి, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు IAS కావాలి. ఒకసారి 3 Idiots సినిమా చూడండి, తెలుస్తుంది. వద్దండి, లేబుల్ వద్దు, చూద్దాం, చదువుతూ తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఆ తర్వాత ఆఫన్ డోంట్ వాడికంటే ఫైండ్ వాట్ దేర్ ఇన్నర్ ఫీలింగ్ అండి. తప్పకుండా మీకు తెలుస్తుందండి. నాకు ఇప్పటికీ అర్థం కాదంటే ఇది చెప్పాలో లేదో నాకు తెలియదు. మీ భార్య మీద మీకు కోపం వచ్చినప్పుడు ఆమెకు ఏమి తీసుకొస్తే ఆమె చల్లబడుతుందో మీకు తెలుసు. సాయంత్రం అవుతానే మీరు ఇద్దరు ఒకటవుతారు, ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకొని. అదే భావన మీ పిల్లోడి దగ్గర మీరు చూపరు.
పిల్లోడు ఒకవేళ కోపంగా ఉంటే పాప వాడికి ఇది చేసి పక్కన కూర్చోబెట్టి మాట్లాడేది చేద్దామని బుజ్జగిద్దాం తప్పకుండా వాడు మారుతాడు. ప్రతిసారి మీకు అవకాశం ఇవ్వదు. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే వాడిని అర్థం చేసుకోండి. గారాభం వేరు, అర్థం చేసుకోవడం వేరు. అర్థం చేసుకొని వాడి దగ్గర తీసుకుంటే అది వేరు. గారాభంగా మొండికేసినప్పుడు వాడి కోరిక తీర్చడం లేదు. వద్దు. ఒకవేళ మొండికేస్తే వాడి కోరిక తీర్చకండి. ఏం చేసుకుంటూ చూద్దాం. వాడు తెలిసిపోతుంది, నేను మొండికేస్తే నా మాట వినరా వీళ్ళు, ప్రేమగానే వెళ్ళాలి. చిన్న జస్ట్ అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్. చూడండి, అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్ అంటే ఓకే, షరతులు లేని సానుకూలత. అదే రకంగా ట్యాబ్ రిలేటెడ్ టాలెంట్ అంటే దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయండి. ఉందండి మీ వాటిలో ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది. అది మీరు తెలుసుకోవాలి. ఏముంది, వాళ్ళు ఏంటి ఆలోచిస్తున్నాడు, వాడి ఇన్నర్ ఫీలింగ్ ఏముంది, వాడి ఇన్నర్ ప్రతిభ ఏంటి, దాన్ని ఏ రకంగా బయటికి తీసుకురావాలి, దానికి మనం ఏ రకంగా సహకరించాలి. తప్పకుండా మీరు అది విజయం సాధిస్తారు. ఇక్కడ పెంపకంలో మనం చేస్తున్న ఈ స్టెప్సే భవిష్యత్తులో మంచి రిజల్ట్ ఇస్తుంది. మనం వాడి స్కిల్ సంబంధించిన గొప్ప గొప్ప విషయాలు చెప్పండి. ఇంకా ఈ సెల్ ఫోన్లు అమ్మ ఇది చూస్తుండిపోతుంది, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఏదో ఎవరి వాళ్ళు కూర్చొని వద్దు. ఒకసారి కలిసి తిరిగండి, మాట్లాడండి. మంచి కార్యక్రమాలు యూట్యూబ్లో మంచి కార్యక్రమాలు కలిసి చూడండి. మంచి భాష ఉండేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు చూడండి, హిందీ ఉంది, అదే రామాయణ మహాభారతం చూస్తే చక్కని హిందీ ఉంటుంది. అలాంటి పదాలు మీ పిల్లలకు మనసులో చేరేలా చూడండి. ప్రతి విషయం, మీరు ప్రవర్తించే ప్రతి విషయం భవిష్యత్తులో మీ వాడికి రాబోతుంది అనే ఆలోచన మీలో ఉండాలి. అందుకని మీ కథం దాని ఏమంటారు, అడుగు, మీ ప్రతి అడుగు ఆచి తూచి ఆలోచించి వేయండి మీ పిల్లల భవిష్యత్తు కోసం.